ఆమెకు అలౌడ్ లేదు అది అని చెప్పిండే ఆయన రాయమని మాట్లాడే వెళ్తాం, లేకుంటే ఏమన్నా చేసుకోమని వీళ్ళని మనదండి. బైరో బ్యాక్ గో బ్యాక్. ప్రశ్నించేటోళ్ళు లేరు, విభూతి పూసుకొని ఇలాంటి పెద్ద ఇంట్లో ఉంటే గురువు అయిపోతారంటే ఇంకా అందరూ అదే చేస్తారు. మేము సర్వస్వం అన్ని త్యాగం చేసుకున్న వాళ్ళం మేమేమో ఇదా. అందుకే చెప్తున్నా కదా, ప్రజలు కూడా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు తెలుసుకోవాలి ప్రజలు అందరూ కూడా. ఆయనకి మీకు ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? ఏముండవు, ఆర్థిక లావాదేవీలు ఏం లేవు. ఆర్థిక లావాదేవీలు ఎందుకుంటాయి? ఈ గురువు గారు కూడా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏమన్నా ఎక్కడైనా అన్నారు? నన్ను ఎక్కడేమో, నేను ఆడపిల్లల గురించి పోరాడుతున్నా. అతని దగ్గర ఎవరైతే వచ్చారో, ఎవరైతే ఇప్పుడు ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నాడో, ఎలా ఇయ్యకుంటున్నాడో, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలా అసభ్యంగా ప్రవర్తించాడో, ఎవరి దగ్గరికి వెళ్ళి అన్నీ ఉన్నాయి. వాటి గురించి పోరాడడానికి వచ్చాను. మరి ఇంతమంది అగోరులు ఎవరైనా వచ్చారు అడిగారా? అడిగారు కదా. ఎందుకు అడిగేటోళ్ళు ఎవరో ఒకరు కావాలి. సమాజంలో అడగడానికి ఎవరో ఒకరు ఉండాలి. ఇప్పుడు నేనైనా ఇప్పుడు నేను తప్పు చేస్తే నన్ను అడగడానికి నీకు అర్హత ఉంటుంది. ఎందుకంటే మనం జనాలలో ఉన్నాము, జనాలు ఎవరో ఒకరు ప్రశ్నించాలి. అదే నేను చేస్తున్నా. ఆయన రాకపోతే, ఒకవేళ బయటికి రాకపోతే, ఎక్కడున్నా ఆయన బయటికి రాకపోతే మీరు ఈరోజు కార్యాచరణ ఏంటి చెప్తున్నానన్నా? ఒకవేళ రాకపోతే నా కార్యాచరణ అనేది నేను చెప్తాను. నేను ఎక్కడ కొట్టాలో నేను అక్కడ కొడతాను, ఊరికే ఉండను. అంటే చాలా దూరం నుంచి వచ్చారు కదా, ఏ ప్రయాసంతో కూడి. అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రాలేరు కదా, ఇక్కడే ఉంటారా లేదంటే మళ్ళీ వస్తారా? నేను చెప్తున్నా కదా నాన్న, నేను ఎలా కొట్టాలో అలా కొడతాను. ఆయన మీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారా? ఆయన నేను ఎలా కొట్టాలో అలా కొడతాను. దొంగలు కాబట్టే దాక్కున్నారు. ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయనకి? ఎవరు తెలుసు వాళ్ళకు, అంత తెలుసు. ఎప్పుడు వస్తుంది, ఎక్కడి దాకా వచ్చింది, ఏ టోల్ దాటింది అన్నీ తెలుసు వాళ్ళకు.